చూడండి మనకైతే మ్యాట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. బోల్ట్లు వేస్తే ఇంకా మొత్తం ఫిట్టింగ్ ఫినిష్ అయిపోతుంది. 6 గంటలకే చూడండి ఫుల్ మబ్బులు ఎక్కేసి మొత్తం అంతా మంచులాగా ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్లో వెళ్ళాలి ఈరోజు. ఎన్ని విధ్వంసాలు ఎన్ని విన్యాసాలు చేయాలో ఈరోజు. చూడండి వర్షంలో అయితే పూజ చేస్తున్నాము. నిన్నైతే వెల్డింగ్ వర్క్ అంతా చేసినాం కదా. ఎప్పుడైనా కానీ వెల్డింగ్ వర్క్లో ఇలా ఇరుము వర్క్ ఏదైనా చేపిస్తే ఇంకా మళ్ళీ అయితే పూజ అయితే చేస్తాము. ఇంకా బండి కూడా ఇంకా వర్షం పడుతుంది కాబట్టి వాష్ అవుట్ అయిపోయింది ఆటోమేటిక్గా. టైర్లకి అయితే కొంచెం బోగా ఉంది. నేను అలాగే పూజ చేస్తున్నాము. ఉన్నాడు మొత్తం అంత పైకి వేసుకోవచ్చున్నాడు. పాసింగ్ లోడ్ల కంటే ఓవర్లోడ్ వేస్తే ఇట్లా ఉంటుంది. బండి నెంబర్ కూడా మొత్తం పేడ పూసుకొని వచ్చినాడు. చూడండి మొత్తము అటువైపు అయితే మొత్తం లోడ్ వేసినారు. ఇటు సైడ్ బండ్లో పాసింగ్ అవ్వకుండా చూడండి ఎన్ని బాధలు పడుతున్నాము. వావా ఏంది లొకేషను ఏంది కథ. కానీ రోడ్ అయితే కనిపిది మనకి. మొత్తం లోయ, ఇది పెద్ద లోయ లెఫ్ట్ సైడ్కి. మన బండి అయితే లాస్ట్ ఒక 10 రోజుల నుంచి బండి అయితే ఆపేసినాము. అయితే బస్సులో ఊరికి వెళ్ళిపోయినాను. తర్వాత వచ్చేసి మన బండికి అయితే మ్యాట్ అయితే రెడీ చేయించాను. ఈరోజు అయితే ఇంకా మొత్తం అంతా చెక్ చేసుకొని ఒకసారి మ్యాట్ వేయించాలా. లోడింగ్ ఇంకా ఏం రాలేదు. మన సాయి అయితే వచ్చి బస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు బండిలో. బండి అయితే స్టార్ట్ చేసినాము. కట్ ఆఫ్ అయితే ఆఫ్లో చేసి పెట్టినాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఆపేస్తాం కాబట్టి బ్యాటరీ డౌన్ అయిపోకుండా. చూడండి ఎక్స్ట్రా ఉందనేసి కట్ చేస్తున్నాము. అంతా వర్షం పడుతుంది. వర్షంలోనే వర్క్. కిట్టు అన్నా నువ్వు వరుసలో చేయండి పని. ఎవరు కిట్టు వరుసలో చేసా, నువ్వు వరుసలో చేస్తున్నా మరి. అది ఆల్రెడీ ఎండిపోయింది కదా, ఎండకు పెట్టాను ఆల్రెడీ. చూడండి మనకైతే బంపర్ అయితే ఫిట్టింగ్ అవుతుంది. ఆ బంపర్కి హోల్ ఉన్నాయి. ఆ హోల్లో అయితే మ్యాట్ వేస్తాము. చూడండి మనకైతే మ్యాట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. బోల్ట్లు వేస్తే ఇంకా మొత్తం ఫిట్టింగ్ ఫినిష్ అయిపోతుంది. బండ్లో పని మనకి మ్యాట్లకి అయితే రావట్లేదు. ఇప్పుడైతే వేస్తున్నాము. అయితే చిన్నది మిగిలింది. సరిపోతుంది. లోడ్ వేస్తే ఇంకొక 4 వేలు దిగుతుంది. కింద గ్యాప్ అంటే సరిపోతుంది. లోడ్ అక్కడ బండి మన సాయన్నకి మన స్వామికి. మన సాయన్న స్వామి పేరు అయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్నాడు. ఇద్దరం కలిసి అయితే ఈరోజు మ్యాట్ అయితే ఫిట్ చేసినాము. ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ లోగో, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోగో. తర్వాత బోర్న్ టు డ్రైవ్ వచ్చేసి మన పుష్ప బ్రాండ్ ఏఏ. అండి మనమైతే బిస్లరీ వాటర్ లోడింగ్కి అయితే వచ్చేసాము. బిస్లరీ ప్లాంట్లో మనం మ్యాట్ వేసి ఫస్ట్ ట్రిప్ ఇది. మనమైతే ఇంకా పెద్ద బయలుకి అయితే లోడింగ్ వచ్చింది. ఫస్ట్ అరకు అన్నారు, తర్వాత అరకు వేరే బండి పెట్టేసి మనకి పెద్ద బయలుకి పెట్టమన్నాము. మ్యాట్ అయితే ఫినిషింగ్ బాగానే వచ్చింది. ఇదైతే మనకి పరవాడ బిస్లరీ ప్లాంట్. లోడింగ్ దగ్గర అయితే లోడింగ్ పాయింట్లో పెట్టేసినాం బండి. మొత్తం ఫుల్ వర్షం, మొత్తం బురదగా ఉంది. దిగడానికి కూడా అవ్వట్లేదు. చూడండి ఇదే ప్లాంట్. అంటే మనకైతే తీసుకెళ్ళడం వల్ల అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ కింద అంతా మొత్తం తడిసిపోయింది ప్లాట్ఫామ్. పైన పట్ట కూడా మొత్తం కారేస్తుంది. గూడేసిన ఉపయోగం లేదు. కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లైన్ కేస్తే అయిపోతుంది. చూడండి లోడ్ అయితే అయిపోయింది. మనకైతే బిల్లు కూడా ఇచ్చేసారు. బిల్లు వచ్చేసి ఇంకా బయలుదేరిపోవచ్చు. పట్ట కూడా కట్టేశాను. మనకంతా సింపుల్. మొత్తం గూడేసేసాం కాబట్టి బ్యాక్ సైడ్ ఒక 2 అడ్డంతాలు వేసేసుకుంటే అయిపోతుంది. మొత్తం రిఫెక్ట్ కనిపించే విధంగా వేసాను కొంచెము. చూడండి మన జర్నీ స్టార్ట్ అవ్వడమే ఫుల్ పొగ మంచుతో స్టార్ట్ అయింది. మనకైతే టైం అయితే 6 గంటలు అవుతుంది. ఈవినింగ్ 6 గంటలకే చూడండి ఫుల్ మబ్బులు ఎక్కేసి మొత్తం అంతా మంచులాగా ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్లో వెళ్ళాలి ఈరోజు. ఎన్ని విధ్వంసాలు ఎన్ని విన్యాసాలు చేయాలో ఈరోజు. మనమైతే బంక్ అయితే వచ్చేసినాము. డీజిల్ కొట్టించుకోవాలి. ఇంకా డీజిల్ కొట్టించుకునేసి ఇంకా బయలుదేరుతాను. చూడండి డీజిల్ అయితే కొట్టుకుంటాను. మొత్తం ఫుల్ వర్షం పడుతుంది.
మొత్తం అంతా బంకులో ఇప్పుడంతా ఎంప్లాయీస్ అంతా బయట వచ్చే టైం కదా, మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే మనకైతే పావు టైం కంటే తక్కువ వచ్చింది. మన రీడింగ్ అయితే చాలా రోజులు నేను చూపించి మీకు 3,86,730 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటికీ. అయితే ఇంకా బయలుదేరేద్దాము. చూసుకోవాలా, వర్షాకాలం కదా, సైడ్లో మిర్రర్లు కూడా సరిగ్గా కనిపించవు. చూడండి వర్షంలో అయితే పూజ చేస్తున్నాము. నిన్నైతే వెల్డింగ్ వర్క్ అంతా చేసినాం కదా, ఎప్పుడైనా కానీ వెల్డింగ్ వర్క్లో ఇలా ఇరుమ్ వర్క్ ఏదైనా చేపిస్తే ఇంకా మళ్ళీ అయితే పూజ అయితే చేస్తాము. ఇంకా బండి కూడా ఇంకా వర్షం పడుతుంది కాబట్టి వాష్ అవుట్ అయిపోయింది ఆటోమేటిక్గా. టైర్లకి అయితే కొంచెం దూరం ఉంది, అయినా అలాగే పూజ చేస్తున్నాము. ఇంకా బయలుదేరుతున్నాము. అగరవత్తులు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. వర్షం పడితే మనకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన బండికి ఫుల్ లైటింగ్ ఉంటుంది మామూలు టైంలో అయితే. ఇప్పుడు ఫుల్ లైటింగ్ ఉన్నా కానీ ఫుల్ డార్క్గా అనిపిస్తుంది రోడ్డు. మనమైతే ఇప్పుడు వడ్డాది జంక్షన్లో ఉన్నాము. వడ్డాది దాటేసాము. అయితే ఇది వడ్డాది దాటి వడ్డాది జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మనకి గోతుల రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఇంకా ఫుల్ గోతుల రోడ్డే. దానికి తోడు వర్షం పడింది కాబట్టి ఇంకా వర్షం వల్ల ఏమవుతుందంటే గోతుల్లో మొత్తం నీళ్ళు ఉంటాయి. దానివల్ల మనకు సరిగ్గా తెలియదు అనమాట. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలా. ఇప్పటిదాకా అయితే రోడ్డు కొంచెం పర్లేదు, కొంచెం గోతులు ఉన్నప్పటికీ యావరేజ్గా ఉంటుంది రోడ్డు. అటు ఇటు తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి అయితే అటు తిప్పినలేదు ఇటు తిప్పినలేదు, మొత్తం గోతులే. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చూపించాను వీడియోలో నేను, ఎందుకు ఇట్లా రోడ్లు క్లోజ్ చేసేయడం బెటర్ అనేసి. అంటే మొత్తం అంతా గోతుల రోడ్డే, ఎటు తిప్పినా గోతులే. ఎటు తిప్పినా గోతులకు తెప్పకుండా అయితే బండి పోకుండా అయితే వెళ్దాం. పూర్తిగా రోడ్డు కూడా దింపేస్తాను ఒక చోట. గ్యాప్ ఇచ్చేదేలే, ఎక్కడ చూసినా గుంతలే. అంటే వర్షం నీళ్ళకి గోతులన్నీ నిండిపోయినాయి. ఏది పెద్ద గోతి ఎటు సైడ్కి మనం వెళ్ళాలనేది కూడా ఎస్టిమేషన్ వేసుకునేంత గ్యాప్ లేదనమాట. ఛాన్సే లేదు. ఏడ గుంతుంది, ఏడ బాగుంది రోడ్డు అనేది కూడా తెలియదు. ఒకవేళ గుంతుంటే ఆ గుంతలో దింపాలంటే కూడా ఏ సైడ్ ఎటు దింపుకోవాలనేది కూడా క్లారిటీ ఉండదన్న. చిన్న గుంత అయింది తెలదు, పెద్ద గుంత అయింది తెలదు. పూర్తిగా బ్రేక్ కొట్టే స్లో చేసినామంటే అది చిన్న గుంత అయింటుంది. ఏం చిన్న గుంతలా కనిపిస్తుంది అని వదిలితే అది పెద్ద గుంత అయింటుంది. ఇవే మనకి లాస్ట్ షాప్లో. ఇక్కడ నుంచి దాటితే షాపులు ఏముండవు. ఇంకా కొంత దూరమే ఉంది మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వడానికి. మళ్ళీ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంది. ఏమంటే రోడ్డు కొంచెం ఇరుగ్గా ఉంటుంది అంతే. రాత్రిలో మా బాధలో ఇటు సైడ్ అంతా మొత్తం అంతా వర్క్ జరిగింది. దానివల్ల ఏమంటే అటు సైడ్ దింపడానికి లేదు. బండ్లన్నీ ఆపేసి బాధలో మొత్తం వరుసగా అర్థం కాలేదన్నా వెనక్కి కుదురు రాని. చూడండి మొత్తం అంతా బండ్లన్నీ ఆపేసుకొని ఒక బండి కోసం. నీ వల్ల చూడు ఎంత బాధో. ఉన్నాడు మొత్తం అంత పైకి వేసుకోవచ్చున్నాడు. పాసింగ్ లోడ్ల కంటే ఓవర్లోడ్ వేస్తే ఇట్లా ఉంటుంది. బండి నెంబర్ కూడా మొత్తం పేడ పూసుకొని వచ్చినాడు. చూడండి మొత్తము అటువైపు అయితే మొత్తం లోడ్ వేసినారు. ఇటు సైడ్ బండ్లో పాసింగ్ అవ్వకుండా చూడండి ఎన్ని బాధలు పడుతున్నాము. చూడండి మొత్తం బండ్లన్నీ ఆగిపోయినాయి ఇక్కడ కటింగ్లో. చూడండి మనం దీవెన ఏజెన్సీ దగ్గరకు అయితే వచ్చేసాము. పెద్దబాయిలో బండి అయితే సైడ్కి పార్కింగ్ చేసేసినాము. అయితే ఇంకా పడుకోవచ్చు. ఫుల్ రోడ్డు ఇంపేసాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే వర్షంలో అయితే అన్లోడ్ చేస్తున్నారు అన్నోళ్ళు మొత్తం అంతా. సెట్టింగ్ చేసుకుంటున్నారు. ఎక్కువ 2 లీటర్ ఇచ్చేస్తారు. చూడండి కొండలపైన అంతా పొగమంచు. ఇప్పుడు మనం మొత్తం ఈ కొండల మీద అంతా వెళ్ళాలి ఘాట్ సెక్షన్లో. మొత్తం ఈ పొగమంచు అంతా మనకి డే టైం కాబట్టి అంతగా అనిపించదు. నైట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. మబ్బులో చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవింగ్కి. చూడండి వర్షంలో అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఆ పొగమంచు ఇలా వెళ్తుంటే డాగ్ స్క్వాడ్. వావా ఏమి లొకేషను, ఏంది కథ. కానీ రోడ్ అయితే కనిపిది మనకి. మొత్తం లోయ, ఇది పెద్ద లోయ లెఫ్ట్ సైడ్కి. పగలకి రాత్రికి తేడా లేదు ఇంకా. ఎర్లీ మార్నింగ్ మంచు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్.
వస్తుంది ఏదో వస్తుంది సైడ్ చేద్దాం. కోళ్ళ బండి అయితే నైట్ నుంచి ఇక్కడ ఉంది. నైట్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నింది. ఏదో ట్రబుల్ ఇచ్చింది. మొత్తం షిఫ్టింగ్ అయితే చేసేసినారు వేరే బండ్లు కోళ్ళన్నీ. ఘాట్ సెక్షన్లో ఇట్లా ఏదన్నా బండి ట్రబుల్ ఇస్తే చాలా బాధగా ఉంటుంది. అది కూడా వర్షము. బాధ అంటే రోత అసలు ఈ చలికి అడవిలో చాలా ఇబ్బందిగా ఉంటుంది.